వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు సమక్షంలో టీడీపీలో చేరిన 200 కుటుంబాలు. మాదిగల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆంధ్ర పాలిటిక్స్ ప్రస్తుతం వాలంటీర్ల చుట్టూ తిరుగుతుంది. ఇక డీటెయిల్స్ చూస్తే నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మరపాటి శ్రీధర్ మాట్లాడారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ గర్వించదగిన వ్యక్తి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు. తెలుగుదేశం అంటే తెలుగువారి ఖ్యాతి దశలా వ్యాపింపజేసిన వ్యక్తి ప్రపంచ దేశాల్లో. వారు ఈరోజు ఒక వ్యక్తి కాదు, ఒక మహోన్నతమైన వ్యక్తిగా పుట్టినరోజు జరుపుకోవడం అనేది తెలుగు ప్రజలందరూ ఆనందంలో ఉన్నారు. ఈ గడ్డ మీద పుట్టినందుకు, తెలుగు గడ్డ మీద పుట్టినందుకు. అదేవిధంగా ఈరోజు రాజకీయ కురుక్షేత్రం జరుగుతూ ఉంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మరి ఒకసారి మనం ఆలోచించాలి. చెడుపై మంచి అంటే అధర్మంపై ధర్మం గెలవటం కోసం కూటమిగా ఏర్పడి తెలుగువారి సత్తాని వీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు అనే దాని మీద, విఘ్నులు అనే దాని మీద అలుపెరగకుండా మరి ఈరోజు పోరాడుతూ ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. మా ప్రీతమ నాయకులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పల్నాడు జిల్లా నర్సాపేట ముఖద్వారంలో మరి పార్లమెంట్ ఆఫీసులో మరి కొమ్మాలపాటి శ్రీధర్ గారి అధ్యక్షతన మరి స్టేట్ నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరూ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా చేసిన కొమ్మాలపాటి శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కొమ్మాలపాటి శ్రీధర్ గారికి సాగరంగా ఆహ్వానిస్తూ మరి వారిని వాళ్ళ పార్లమెంటు సీట్లో కూర్చోబెట్టడం జరిగింది పల్నాడు జిల్లా అధ్యక్షులుగా. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో జూన్ మొదటి వారంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే బాధ్యత కూడా నరసరావుపేట నుంచి మీ చదలవాడ అరవింద్ బాబు బాధ్యత తీసుకుంటున్నాడని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. లోకేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రబాబు బర్త్డే. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు కాకినాడలో స్థానిక జగన్నాథపురం కొండబాబు స్వగృహంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాకినాడ సిటీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు. ఎంత బాధాకర విషయం అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది ఒక అవినీతి పడిని గోండా రౌడీలు ప్రోత్సహించి కాకినాడలో గంజాయిని ప్రోత్సహించి పెద్ద ఎత్తున అవినీతి చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుని సోమిడు అన్నాడండి. దూరపూడి సంచారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎలా సోమిడు అవుతాడండి? ఒక శాసనసభలో ఉంది చంద్రబాబు నాయుడు గుర్తు ఇచ్చాడు నడు రోడ్డు మీద, పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. అదేవిధంగా కులాన్ని, మత్స్యకార కులాన్ని ఏ విధంగా కులాన్ని ఎత్తి చూపడం మీకు తెలుసు, అవమానపరిచాడు. పెద్ద ఎత్తున అవినీతి చేశాడు. అవినీతి ఆరోపణలో ప్రూఫ్ అయింది. అలాంటి వాళ్ళు సోమిడు అంటున్నాడు. జర్నలిస్టులు అదేవిధంగా మీరు వార్త రాస్తే, మేము ఏదైతే అవినీతిని బయటపెట్టిన వార్తలు మీరు రాస్తే ఆ వార్తలకి మిమ్మల్ని పాత్రికేయుల్ని దారి పెట్టి తొక్కిచ్చేస్తానన్నాడు. అలాంటి వాళ్ళు సోమిడు అంటున్నాడు. దీన్ని బట్టి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఎలాంటాడో ప్రజలకు అర్థమైపోయింది. అసలు చెప్పాలంటే 175 నియోజకవర్గాల్లో ఈరోజు ఏదైతే కూటమి పోటీ చేస్తున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి విధానాలన్నీ చూసిన తర్వాత, ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ కూటమికి ఎక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే అక్కడ సైకిల్ గుర్తు పోటీ అనేది ఫిక్స్ అయిపోయారండి జనాలు. ఎక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తే అక్కడ గ్లాస్ గుర్తు పోటీ అనేది ఫిక్స్ అయిపోయారండి. ఎక్కడ బీజేపీ పార్టీ పోటీ చేస్తే కమలం గుర్తు పోటీ అనేది ఫిక్స్ అయిపోయారండి.
175 నియోజకవర్గం 175 నెగ్గుతున్న ఈ రోజున ఎంపీలన్నీ నెగ్గుతున్న చిత్తుగా ఓడిపోతున్న జగన్మోహన్ రెడ్డి సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు సమక్షంలో భారీగా తెలుగుదేశం పార్టీలో 200 కుటుంబాలు వారు చేరారు. మార్టూరు, ఇంకొల్లు తదితర ప్రాంతాల నుంచి వచ్చి క్యాంపు కార్యాలయంలో చేరారు. టీడీపీ వస్తేనే అభివృద్ధి అని సాంబశివరావు అన్నారు. టీడీపీని గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గం బట్టిప్రోలు మండలం ఆళ్లమూడి, పల్లెకొన గ్రామాలకు చెందిన వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి బట్టిప్రోలు మండలం ఆళ్లమూడి గ్రామానికి చెందిన 15 కుటుంబాలు, పల్లెకొన గ్రామం నుండి 25 కుటుంబాలు, మొత్తం 40 కుటుంబాలు చేరారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు షాలేం రాజు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ఆనందబాబు గారి నాయకత్వం. చెప్పడానికి కావాల్సిన 80 లక్షలు నిధులు తీసుకొచ్చి ఆ రోజు మనం 2 8 రూపాయలు కూడా తెచ్చాము. చెప్పండి, ఓటు పెట్టే ఇంకా ఏం అవసరమైనా రాబోయే రోజుల్లో వ్యక్తిగతంగా కానీ యూత్గా కానీ గ్రామానికి కానీ తెలిసిన వాళ్ళు ఏమైతే చిలకలూరిపేటలోని పురుషోత్తమ పట్నంకు చెందిన ధరణి శ్రీ గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం అడ్రోడ్ సెంటర్లో ధర్మ చలివేంద్రం ప్రారంభమైంది. షిరిడి సాయిబాబా మందిర ప్రధాన అర్చకులు మురికిపూడి లక్ష్మీనారాయణ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ధరణశ్రీ గో సంరక్షణ సమితి మరియు షిరిడి సాయిబాబా మందిర కమిటీ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎండలు పెరిగిన నేపథ్యంలో నిత్యం రద్దీగా ఉండే అడ్డరోడ్డు సెంటర్లో బాటసార్లు, ద్విచక్ర వాహన చోదకులు దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కూలింగ్ మిషన్తో 24 గంటలు మంచినీరు అందివ్వనున్నట్లు తెలిపారు. ఈ సంస్థ ద్వారా పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా పెదకొరపాడు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా 74వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఈ రోజున ఈ అచ్చంపేట మండల పరిధిలో అచ్చంపేట మండల పార్టీ నాయకులందరి సమక్షంలో ఈ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ పెద్దలకు, నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు. మా నాయకుడు 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఎప్పుడూ అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ.
సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదిక నందు నియోజకవర్గ స్థాయి మాదిగల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా చూస్తున్నాం జగన్ పాలనలో దళితులకు ఒరిగింది ఏమీ లేదు. నా ఎస్సీలు నా ఎస్టీలు అని అందరినీ మోసం చేసిన ఘనత అది ఒక్క జగన్ కే దక్కుతుంది. దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ రెడ్డి పాలనలో దళిత బహుజనులకు తీరని ద్రోహం. సంక్షేమ పథకాలు పొందటం ప్రజల హక్కు, జగన్ వేసే భిక్ష కాదు. గత 35 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాట విషయాలు కానీ అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి మాదిగలకు చేసినటువంటి ద్రోహం కానీ అన్ని కూడా సవివరంగా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అది కూడా కాకుండా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలని చరిత్రలో దళితులకు చేసినంత ద్రోహం జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయడానికి ధైర్యం చాలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ విషయంలో కానీ దళితులకు రావాల్సినటువంటి 27 స్కీములు కానీ రద్దు చేసినటువంటి విషయం కూడా మరి మీ అందరికీ కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అలాగే దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ అరాచకాలు కానీ ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పినారు మిత్రులందరూ కూడా. మరి ముఖ్యంగా రుద్రబాబు సురేష్ గారు కానీ మాణిక్యాల గారు కానీ పెద్దలు అనేక విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన రావాలన్నా మనకున్నటువంటి వర్గీకరణ ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి వర్గీకరణ జరగాలన్నా, ఎందుకంటే ఈసారి వర్గీకరణ జరగడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దలు నరేంద్ర మోడీ గారు మరి ఈ రోజున ఎన్డీఏ కూటమిలో బీజేపీ తెలుగుదేశం జనసేన 3 కలిసి వర్గీకరణకు మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వారు స్లిప్పుల ద్వారా కానీ పంపించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇద్దరు సురేష్ గారు మాణిక్యరావు గారు సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. వారికి జరుగుతున్న ఇబ్బంది కానీ దళితులు జరుగుతున్న ఇబ్బంది కానీ ఈ 5 సంవత్సరాల నుంచి కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా వారు చెప్తా ఉంది, ముఖ్యంగా వారు డిమాండ్ చేస్తా ఉంది, ఏదైతే 27 స్కీమ్స్ ఈ 5 సంవత్సరాల్లో కూడా అమలు జరగకుండా ఆగిపోయినాయి. ఆ 27 స్కీమ్స్ ని కూడా పునఃప్రారంభించమని అడుగుతా ఉన్నారు. అన్ని నేను చదివితే చాలా సమయం పడుతుంది, గంట పడుతుంది. సూళ్లూరుపేట పట్టణ నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి జగనన్న పాలనను తండ్రి సంజీవయ్య గారు చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ప్రచారంలో కిలివెట్టి సౌజన్య దూసుకుపోతున్నారు. తన తండ్రి సంజీవయ్య పట్టణంలో చేసిన అభివృద్ధి గెలుపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ 5 సంవత్సరాలలోనే పట్టణంలో బజారు వీధులలో సీసీ రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు జరిగింది. జగనన్న అందించిన సంక్షేమ పథకాలే తన తండ్రి గెలుపుకు శ్రీరామ రక్ష. తన తండ్రి కోసం ప్రచారం చేస్తుంటే ప్రతి ఇంటి నుంచి ఆత్మీయ ఆహ్వానం అందుతోంది. ప్రజలలో వైసీపీ పార్టీపై అభిమానం చూస్తుంటే తన తండ్రి భారీ మెజార్టీతో మరోసారి గెలవడం ఖాయమని అన్నారు. ఆశీర్వదించండి. బాగా పడుతున్నాడా
సంగం బస్టాండ్ సెంటర్ లో ఎన్డీఏ కూటమి నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా నినాదాలు చేసుకుంటూ బస్టాండ్ సెంటర్ కి చేరుకుని బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావటం ఖాయమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం తథ్యమని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కర్నాటి ఆంజనేయులు రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి, బాణా శ్రీనివాసులు రెడ్డి, షేక్ బాబు, మెట్టుకూరు విజయ, కృష్ణారెడ్డి, మాఘం గిరిబాబు, శ్రీహరి నాయుడు, ముత్తహర్, సుదర్శన్, చిరిల్లా కృష్ణ, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 73వ పుట్టినరోజు సందర్భంగా 74 సంగం బస్టాండ్ల కూడల్లో మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మరి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరం కూడా ఈరోజు బస్టాండ్ కూడల్లో కేక్ కట్ చేసుకుని సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడిని అఖండ విజయంతో గెలిపించి మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం సంక్షేమంలో ముందుకెళ్లాలన్నా నారా చంద్రబాబు నాయుడు మరి అవసరం ఈ రాష్ట్రానికి చాలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా ఈ 25 రోజులు పనిచేసి మరి ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సంగం మండలంలోని మరి అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించి ఇంకా ఆయనకి ఆరోగ్యం ప్రసాదించి ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మా ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 73వ సంవత్సరం పూర్తి చేసుకుని 74లో అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు సంగం మండలం నుంచి తెలియజేస్తూ అదేవిధంగా కేక్ కట్ చేసి అంతా సంబరాలు చేసుకున్నాము. సంఘంలో ఎన్డీఏ కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి ఆంజనేయులు రెడ్డి మాట్లాడారు. 24లో జరుగుతున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తుని, అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణయించే విధంగా జరగబోతున్నాయి. దేశంలో జరుగుతున్న అభివృద్ధి, దేశాన్ని గురించి ప్రపంచంలో గొప్పగా చెప్పుకుంటున్న ఈ వాతావరణం కొనసాగాలంటే తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సి ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, రాజకీయ కక్షలు, అవినీతి, దుర్మార్గాలు, తప్పుడు కేసులు, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇవన్నీ వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలా. మళ్ళా ఆంధ్రప్రదేశ్ సరైన గాడిలో పడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సి ఉంది. అందుకని ఈరోజు పెద్ద ఎత్తున 3 పార్టీల వాళ్ళు కూడా సమన్వయంతో, బీజేపీ, తెలుగుదేశం, జనసేన సమన్వయంతో ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఎన్డీఏ అభ్యర్థులకు చాలా అనుకూల వాతావరణం ఉంది. అభివృద్ధి, దేశంలో అభివృద్ధి కొనసాగాల ముందుకే రాష్ట్రంలో అవినీతి, అక్రమ, దౌర్జన్య పరిపాలన ఆగిపోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు 3 పార్టీలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఈరోజు తిరిగి నరేంద్ర మోడీ గారు అధికారానికి రావడం అందులో ఎటువంటి అనుమానం లేదు. వారు డంకా బజాయించి అధికారానికి వస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో కూడా అపారమైన రాజకీయ అనుభవము, పరిపాలన అనుభవం గల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే పైన నరేంద్ర మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇద్దరు సమన్వయంతో దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు, ఈ రాష్ట్రంలో కొండలు ఉండాలా, మాయం కావాలా,
ఈ రాష్ట్రంలో ఇసుక ఉండాలన్నా మాయం కావాలన్నా, ఈ రాష్ట్రంలో గనులు ఉండాలన్నా మాయం కావాలన్నా, ఇది ఈరోజు ప్రజల ముందు ఉండే ప్రధానమైన ప్రశ్న. అధికార పార్టీ నాయకులకి నిజంగా మనం ఈ ఎండల కాలంలో అన్నం తిన్నా సరిగా అరగడం లేదు, కానీ వాళ్ళు కొండలు మింగేస్తున్నారు, ఇసుక మింగేస్తున్నారు, గనులు మింగేస్తున్నారు. అరిగించుకునే శక్తి, అంత గొప్ప అరిగించుకునే శక్తి ఉంది. ఈ మింగుడు నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే 3 పార్టీలు సమన్వయంగా పనిచేయాలా, ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా రామనారాయణ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్కి మేము వ్యతిరేకంగా ఉన్నాం, ఇప్పుడు కూడా కాంగ్రెస్కి వ్యతిరేకమే. కానీ వారు చేసిన అభివృద్ధి ఏవైతే ఉన్నాయో రాజకీయాలకు అతీతంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను నట్టట ముంచిన జగన్ కు రాబోయే ఎన్నికల్లో ఇక నో ఛాన్స్ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు పట్టణంలోని రామ్నగర్ గేట్ సెంటర్ లో నిర్వహించిన ప్రజాగలం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మన నాయకుడు, మన జాతీయ పార్టీ అధ్యక్షుడు, మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజు మన సర్వేపల్లికి, మన పొదలకూరుకి రావడం మన అదృష్టం చెప్పేసి మనం చేస్తాము. ఒక్కసారి నేను పెద్ద ఆయన ఎన్టీఆర్ దగ్గర పనిచేశా, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర 3 సార్లు మంత్రిగా పనిచేసే అదృష్టం నాకు కలిగింది. మూడో తరం లోకేష్ బాబు, యువ నాయకుడు లోకేష్ బాబు గారితో కూడా క్యాబినెట్ లో కొలీగ్ గా పనిచేసే అవకాశం దొరికింది. 3 తరాలతో కలిసి పనిచేశాను. 40 ఏళ్ళు తెలుగుదేశం, 40 ఏళ్ళు సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీని వదిలిపెట్టలేదని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా. మరి పార్టీ ఒక పాలసీ తీసుకుంది, 3 టైమ్స్ ఓడిపోతే కొత్త అభ్యర్థిని పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంది. నా విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, ఎందుకు చంద్రమోహన్ నువ్వు వచ్చి అక్కడ హెడ్ క్వార్టర్స్ లో పనిచేయి, హెడ్ ఆఫీస్ లో పనిచేయి, ఇండైరెక్ట్ ఎలక్షన్ లో చూస్తాము, ఎందుకు సర్వేపల్లి అంటావు? 19లో కూడా నీకు సర్వేపల్లి నేను వద్దు, వేరే దీన్ని పంపిస్తానన్నా, కాదు నువ్వు సర్వేపల్లి కావాలన్నావు, ఆలోచించుకోమని చెప్తే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి, అవునా కాదా? బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. ఏప్రిల్ మేలో మామూలుగా ఎవరు బయట రారు, మధ్యాహ్నం అయితే చెట్టు కిందనో ఇంట్లో ఉండే పరిస్థితి. ఈరోజు ఒక పక్క బగబగలాడే ఎండల కంటే ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఎక్కువ మంటతో ఉన్నారు. అందుకే మిట్ట మధ్యాహ్నం మీరు బయలుదేరి వచ్చారంటే మీ యొక్క ఆవేదన నేను అర్థం చేసుకున్నానని మరొకసారి తెలియజేస్తున్నాను. ఎండల బాధల కంటే వైసీపీ ప్రభుత్వ బాధలు ఎక్కువ ఉందని ఈ సభను చూస్తే నాకు అర్థమైంది. రాజకీయ వేడి ముందు వేసవి వేడి కొట్టుకుపోతుంది. ఈ వేడిలో పుట్టే అగ్నిలో మే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మసైపోతుంది. తమ్ముళ్ళు, ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఆంధ్ర పాలిటిక్స్ ప్రస్తుతం వాలంటీర్ల చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం చెప్పింది. దీన్ని ఆసరాగా తీసుకున్న అధికార పార్టీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగానే వాలంటీర్లను ప్రజల సేవకు దూరం చేశారంటూ ఆరోపణలు చేశారు. ఇది నాణానికి ఓ వైపు విషయం అయితే, నాణానికి రెండో వైపు ఉన్న అసలు విషయం తెలుసుకున్న వాలంటీర్లు టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అందుకు నిదర్శనమే నేడు విపరీతంగా జరుగుతున్న టీడీపీలోకి వాలంటీర్ల చేరికలు. పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలే కాకుండా ఆఖరికి వాలంటీర్లు సైతం టీడీపీలో చేరేందుకు క్యూ కడుతుండటంతో నెల్లూరు గోమతి నగర్లోని మాజీ మంత్రి, సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఇలాగే వలసలు కొనసాగితే ఎన్నికల సమయానికి నెల్లూరు సిటీలో వైసీపీ ఖాళీయేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని వాలంటీర్లు ముందు ఆలోచన నేపథ్యంలో టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. పర్మనెంట్ కాదు. ఈ గవర్నమెంట్ కంటే జీతం పెంచగలం. చంద్రబాబు నాయుడు అయితే ఎవరైనా అంటే నిజే చెప్తున్నా, మేమేదో మీకు అందరికీ పర్మనెంట్ ఉద్యోగాలు ఆయన చేస్తున్న చేయమని నేను చెప్తున్నా. వాడు ఎవరైనా చెప్పిన అవుతారు.
జీవో ప్రకారం, ప్రజెంట్ జీవో ప్రకారం. అయితే చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇప్పుడు 10,000 ఇస్తాము, ప్లస్ వాళ్ళకే ఇప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆ పోస్టింగ్స్ ఇచ్చేస్తాం. ప్లస్ నేనైతే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పింది మీకు ఏం చెప్పారు, ఇప్పుడు మీ చదువులను బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను మీకు స్కిల్ డెవలప్మెంట్ అవి ప్రొవైడ్ చేసి నేను చేయగలిగి ఖచ్చితంగా చేస్తాను. ఇమీడియట్గా గవర్నమెంట్ రాగానే మిమ్మల్ని వాలంటీర్గా మీరు ఏ ఇంటికి అయితే ఉన్నారో వాటికి మార్క్ చేస్తాం, సేమ్ చేస్తాం, మీకే ఇచ్చేస్తాం ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో అందరికీ. ఆ తర్వాత ఇమీడియట్గా ఎలక్షన్ అవ్వగానే ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడు నాకు దాదాపు తెలుగుదేశం కార్యకర్తలు 3,000 ఉన్నారు. బాగా పనిచేసేవాళ్ళు ఒక 3,000 వస్తుందంటే అది చాలా ప్లస్, అన్నిటికంటే ఎక్కువ మంది బెనిఫిట్ అయ్యేది. 18 ఏళ్ళు దాకా ప్రతి పేదవాడికి నెలకు 1,500 అనేది ఎక్కువ మంది బెనిఫిట్ వస్తుంది. తర్వాత పెన్షన్ 4,000. ఎందుకంటే రాజశేఖర రెడ్డి 200 చక్కగా వాళ్ళు అడగచ్చు, నేను దాకా ఇక్కడ చేశారు కదా మళ్ళీ ఇక్కడ మారని అడగచ్చు. దానికి మీరు ఆన్సర్ చక్కగా చెప్పచ్చు. మా అమ్మఒడి ఒక్కరికే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా అన్నాడు. 18 ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి నెలకు 1,500 ఇస్తా అన్నాడు. 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి పేద మహిళకి ఇస్తా అన్నాడు ఫ్రీగా, బస్సు ఫ్రీ, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు 3,000. ఇలా వాళ్ళకి డిఫరెంట్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ జాబ్స్ ప్రొవైడ్ చేసి చేయటం. కొందరు ఏంటంటే సివిల్ మెకానిక్ ఉండాలి, ఆ సివిల్ వాళ్ళు మెకానిక్ వాళ్ళు కొంత స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎల్ఎన్టీ, ఈ షాప్ నుంచి మెగా ఇలాంటి కంపెనీల్లో కొంత ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర జాబ్స్ ప్రొవైడ్ చేయడం. కొందరు ఎవరైనా గ్రూప్ 1, గ్రూప్ 2 రాసుకుంటాం సార్ మాకు మంచి కోచింగ్ ఇప్పించానంటే అది ఇప్పిస్తాను. అలాగానే కొందరు ఏంటంటే మేము చిన్న చదువుతో ఇంటర్మీడియట్ 10th క్లాస్ కూడా పెట్టుకున్నారు. నేను ఇంటర్మీడియట్ వచ్చాను ఇద్దరు నాకు తెలిసి. వాళ్ళు ఏదైనా 2-3 కలిసి ఏదైనా చిన్న బిజినెస్ చేసుకుంటారు సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో చాలా ఫండ్స్ ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని ఫండ్స్ ఉన్నాయి, అంటే 0 ఇంట్రెస్ట్ అని, 25 పైసా, 50 పైసా ఇంట్రెస్ట్ అని. అది గ్రూప్గా చేసుకునేవాడికి, ఇండివిజువల్ చేసుకునేవాడికి వాళ్ళు ఏదైతే ఇంట్రెస్టో దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా అది సపోర్ట్ చేస్తాను. అది ఖచ్చితంగా నేను చేస్తాను. ఎందుకంటే ఈరోజు నారాయణ గ్రూప్లో 50,000 ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవ్రీ మంత్ 1వ తేదీ పిఎఫ్, ఈఎస్ఐ, టీడీఎస్ కట్టి 50,000 జీతాలు తీసుకుంటారు. ఒక్క నెల్లూరు మెడికల్ కాదుగానే ఒక 3,000 ఉండాలి. సార్ మీరు చెప్పే డిఫరెన్సెస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే వర్తిస్తుంది సార్. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే మేము ఎలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకుంటున్నాం ఫస్ట్ వాళ్ళకి డిఫరెన్స్ వాళ్ళకి ఎలా చెప్పాలో చెప్తాను. ఇప్పుడు 3,500కి చేయడం పెద్ద కష్టం కాదు నాన్నకు. అందరూ మీ అందరికి ఒకటి మాత్రం నేను అభిషేకిస్తున్న మాట తప్పను. ఎవరైతే ఇప్పుడు చేరుతున్నారో వాలంటీర్స్, ఆల్రెడీ చేరిన మా కార్యకర్తలు, మిమ్మల్ని కూడా కార్యకర్తలు కింద వేసుకున్నారంటే కార్యకర్తల కింద లెక్క. మీ అందరికీ మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ చదువులను బట్టి నేను ఖచ్చితంగా చేస్తాను. దాంట్లో నో డౌట్. దాని గురించి ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. అది చెప్తామని యాక్చువల్గా నేను కూర్చోను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. దాచేపల్లి పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాసు మహేష్ రెడ్డి, నర్సరావుపేట పార్లమెంటరీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత ఏ సమస్య ఉన్నా, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఈ ప్రాంతం నుంచి కేవలం 20 నిమిషాల లోపల మీరు హాస్పిటల్ చేరుకోవచ్చు, ఎన్నో ప్రాణాలను కాపాడుకోవచ్చు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా ప్రతి గ్రామంలో కానీ అభివృద్ధి కానీ, రోడ్లు కానీ అనేక రకాలుగా కూడా ఈ రోజు అభివృద్ధిలో గతంలో కన్నా ఈ రోజు అన్ని రకాలుగా ఈ రోజు ముందుకు నడిపిస్తున్న మహేష్ రెడ్డిని మీ దీవెనలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుతా ఉన్నాను.
ఈ ప్రాంతంలో ఉన్న మైనారిటీ సోదరులను కూడా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా జతగడతాడు? 2014లో మోడీతో పెట్టాడు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. ఒక పక్క మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోపక్క ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, మరోపక్క యువ నాయకుడు అభినవ రెడ్డి, అలాగే రాజగోపాల్ రెడ్డి కోడలు నిహారిక రెడ్డి ప్రతి గడప తొక్కుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి సొంత పంచాయతీలో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణ క్రాకలో ఒంటేరుకి విష్ణు రాజగోపాల్ రెడ్డికి జలక్కిచ్చారు. మొన్న అభినవ్ రెడ్డి సమక్షంలో వైసీపీలోకి భారీ చేరికలు జరిగాయి. నేడు తెదేపా నుంచి వైసీపీలో చేరిన తెదేపా నాయకులు ద్రోణాదుల రవీంద్రారెడ్డి, వేలమూరి మహేశ్వర్ రెడ్డి, వాకా సుబ్బారెడ్డి వాళ్ళ అనుచరులు త్వరలోనే భారీ జనసందోహంతో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నాను అని మేకపాటి రాజగోపాల్ రెడ్డికి కావలి మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి స్పష్టం చేసిన ఒంటేరు ముఖ్య అనుచరుడు వేలమూరి నరోత్తమరెడ్డి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు సమక్షంలో టీడీపీలో చేరిన 200 కుటుంబాలు. మాదిగల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆంధ్ర పాలిటిక్స్ ప్రస్తుతం వాలంటీర్ల చుట్టూ తిరుగుతుంది. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.